కథ పేరు చిన్న ఇంటి పెద్ద కల. ఒక చిన్న పట్టణంలో రామమూర్తి అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పని చేసేవాడు. నెలకు వచ్చే జీతం సరిపోదు కాని కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, పెద్ద కూతురు దీప్తి, చిన్న కుమారుడు కిరణ్. ఇల్లు చిన్నదే, కాని ఆ ఇంట్లో ప్రేమ మాత్రం చాలా పెద్దది. ప్రతి ఉదయం రామమూర్తి 4 గంటలకే లేచి పేపర్లు పంపిణీ చేసేవాడు. తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి ఆఫీస్కు వెళ్లేవాడు. అది చూసి ఒకరోజు దీప్తి అడిగింది, నాన్నా, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? రామమూర్తి నవ్వుతూ చెప్పాడు, మన ఇల్లు చిన్నదైనా మీ కలలు పెద్దవి కావాలి. అందుకే నాన్న కష్టపడాలి. దీప్తి ఆ మాటను జీవితాంతం గుర్తు పెట్టుకుంది. కాలం గడుస్తుంది. దీప్తి చదువులో చాలా తెలివైనది, కాని ఇంటి పరిస్థితి అంత బాగాలేదు. ఇంటర్ అయ్యాక ఒకరోజు ఆమె నాన్నతో చెప్పింది, నాన్నా, నేను చదువు ఆపేస్తాను, ఉద్యోగం చేస్తాను. అది విన్న రామమూర్తి ఒక్కసారిగా కోపంగా అన్నాడు, నీ చదువు ఆగితే నా జీవితమే ఆగినట్టే. ఆ మాటలు విన్న దీప్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు రాత్రి రామమూర్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆఫీస్ పని తర్వాత కూడా రాత్రి ఒక షాప్లో అకౌంట్స్ పని చేయడం ప్రారంభించాడు. రోజుకు 16 గంటలు పని. అయినా ఒక మాట మాత్రం ఎప్పుడూ చెప్పేవాడు, కష్టాలు తాత్కాలికం, విజయం శాశ్వతం. ఒక పెద్ద మలుపు. ఒకరోజు రామమూర్తి ఆఫీస్లో పనిచేస్తూ కుప్పకూలిపోయాడు. అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్ చెప్పాడు, శరీరం చాలా అలసిపోయింది, విశ్రాంతి అవసరం. అది విన్న దీప్తి గుండె పగిలిపోయింది. ఆ రోజు ఆమె తనతో తాను ఒక మాట చెప్పుకుంది, ఇప్పటినుంచి నాన్న కలలు నా బాధ్యత. కొత్త ప్రయాణం. దీప్తి స్కాలర్షిప్తో చదువు కొనసాగించింది. పార్ట్ టైం ట్యూషన్లు కూడా చెప్పడం ప్రారంభించింది. రోజు కాలేజీ, సాయంత్రం ట్యూషన్లు, రాత్రి చదువు. ఆమె కష్టానికి ఫలితం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందింది. మొదటి జీతం తీసుకున్న రోజు దీప్తి నాన్న చేతిలో పెట్టింది. నాన్నా, ఇది మీ కలల మొదటి ఫలితం. రామమూర్తి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. నేను సంపాదించినదంతా డబ్బు కాదు, నువ్వు. కథ ముగింపు. కొన్ని సంవత్సరాల తర్వాత దీప్తి ఒక పెద్ద ఇల్లు కొంది. ఆ ఇంటి గుమ్మం దగ్గర రామమూర్తి నిలబడి అడిగాడు, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? దీప్తి నవ్వుతూ చెప్పింది, మన చిన్న ఇంట్లో మొదలైన కల ఇక్కడ పూర్తయింది నాన్న. ఆ రోజు రామమూర్తి ఒక మాట చెప్పాడు, మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిన పిల్లలు సాధారణంగా జీవించరు, వాళ్లు కలల కోసం పోరాడుతారు. కథలో మెసేజ్, డబ్బు తక్కువైనా కలలు పెద్దగా ఉంటే మధ్య తరగతి ఇల్లు కూడా మహలవుతుంది.